హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండటానికి నేను ఇంట్లో ఎలాంటి పనులు చేసుకుంటాననేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో క్లీనింగ్ పనులు మొదలయ్యేది పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాతనండి. వాళ్ళ స్కూల్‌కెళ్ళిపోతే నేను కూడా ఫ్రీ అవుతాను. ఎందుకంటే ఉదయాన్నే పిల్లలకి బాక్సెస్ అది పెట్టాలి కదా! కొంచెం హడావుడిగా ఉంటుందనమాట. అందుకని ఇంకా వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోతే నేను కూడా ఫ్రీ అవుతాను. ఇంకా ఆ టైంలో ఇలా క్లీనింగ్ పనులు అవి కూడా చేసుకుంటాను. ఫస్ట్ అయితే పిల్లలు ఇక్కడ తీసినవి అక్కడ, అక్కడ తీసినవి ఇక్కడ పెడుతూ ఉంటారు కదా! వాటన్నిటిని వాటి ప్లేస్‌లోకి సర్దేసుకుంటున్నాను. మనం మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి కూడా ఒక ప్లేస్ అనేది ఫిక్స్ అవ్వాలి. అప్పుడు ఆ వస్తువుని ఆ ప్లేస్‌లో పెట్టేసుకోవచ్చు తీసిన ప్రతిసారి. లేదు ఇవి కొన్నే కదా అని అలా ఉంచేస్తూ ఉన్నామంటే, ఆ కొన్ని కాస్త అక్కడ చెత్త కుప్పలా తయారవుతుంది ఆ ప్లేస్ అంతా కూడా. అప్పుడు చూడడానికి కూడా అసల బాగోదు కదా! మనం రోజులో ఏదో ఒక టైంలో ఫ్రీగాను, ఖాళీగా ఉంటాం కదా! అటువంటి టైంలో అలాంటి పనులన్నీ చేసుకోవచ్చు. అలా తీసిన వస్తువుని తీసిన ప్లేస్‌లో సర్దేసుకుంటూ ఉన్నామంటే ఇల్లు ఎప్పుడు కూడా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. మా ఇంట్లోకి డస్ట్ అయితే చాలా ఎక్కువొచ్చేస్తుంది. అందుకని ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ వాటన్నిటిని కూడా సర్దేసుకుంటున్నాను నీట్‌గా. ఈ వాల్ స్టాండ్‌నయితే నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నానండి. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీని మీద పెడుతున్నవన్నీ కూడా టీవీ ప్లాట్‌ఫార్మ్ పైన పెట్టేదాన్ని ప్లేస్ లేక. కానీ ఇప్పుడైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. చూడడానికి అది కూడా చాలా బావుంది కదా! దీని లింక్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో ఎడతాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నేను మా ఇంట్లోకి డెకోర్ ఐటెమ్స్ అలాంటివి చాలా మినిమల్‌గా మెయింటైన్ చేస్తాను. అది నాకు చాలా అవసరం అంటే తప్ప తీసుకోను. ఎందుకంటే మన ఇంట్లో డెకోర్ ఐటెమ్స్ కానీ, ఇంకా వస్తువులు పెరిగే కొద్దీ కూడా మనకి పనైతే చాలా పెరిగిపోతుంది కదా! ఎందుకంటే వాటన్నిటిని కూడా నీట్‌గా మెయింటైన్ చేసినప్పుడే వాటి వల్ల ఇంటికైతే అందమొస్తుంది. లేదు అంటే ఇల్లంతా కూడా చాలా మెస్సీగా అనిపిస్తుంది. చాలామంది అనుకుంటారు కదా! ఇంట్లోకి అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, అలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి అని. బట్ అదంతా కూడా డబ్బులు వేస్ట్ పనేనండి. ఎందుకంటే మన ఇంట్లో ఎన్ని తక్కువ వస్తువులు ఉంటాయో, ఇల్లు అంత అందంగా అనిపిస్తుందనమాట. అంత నీట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వస్తువులు ఇంట్లోకొచ్చే కొద్దీ కూడా ఇల్లంతా కూడా మెస్సీగా ఏదో క్లమ్జీగా ఉంటుందనమాట. అలా కాకుండా ఇంట్లో ఉండే వస్తువులనే అంటే మినిమల్ వస్తువులతోనే మన ఇంటిని నీట్‌గా, అందంగా సర్దుకొని పెట్టుకున్నామంటే అదే చాలు ఇల్లు ఎప్పుడు కూడా అందంగా, నీట్‌గా ఉండటానికి. మాది టీవీ ప్లాట్‌ఫార్మ్ బ్లాక్ కలర్ కదా! కొంచెం డస్ట్ వచ్చినా కానీ అది క్లియర్‌గా కనిపిస్తుంది. అందుకని ప్రతిరోజు కూడా ఒకసారి ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా రిమోట్స్ ఇవన్నీ కూడా ఒకసారి దులుపుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో అన్ని పనులు మీరే ఎలా చేసుకుంటున్నారు? మీకు ఓపిక ఎలా వస్తుంది అంటే, దీని గురించి అయితే మనకు మనమే మోటివేట్ చేసుకోవాలండి. అది ఎలా అంటే మన పెద్దవాళ్ళు పడే కష్టంలో మనం పడే కష్టం ఎంతండి? సగంలో సగం వంతు కూడా కాదు మనం చేసుకునే పనులు. ఒకసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది కదా! ఆఫ్‌కోర్స్ అప్పుడుండే వాళ్ళందరికీ కూడా బలం, ఇంకా ఓపిక కూడా చాలా ఎక్కువ మనతో కంపేర్ చేస్తే. అయినా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన మన బ్రెయిన్‌లో రన్ అవుతున్నంత సేపు కూడా ఇంకా ఆటోమేటిక్‌గా ఓపిక కూడా వచ్చేస్తుంది ఇవన్నీ చేసుకోవడానికి. ఎందుకంటే చూస్తూ ఇంటిని అలా వదిలేయలేం కాబట్టి. వస్తువుల పైన ఉన్న డస్ట్‌నంతా కూడా ఒకసారి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా ఆ డే అంతా కూడా చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. ఇక్కడ నేను క్లీనింగ్‌కి యూజ్ చేస్తున్న స్ప్రే బాటిల్‌లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్, 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు విమ్ జెల్ యాడ్ చేసుకున్నాను. ఇంకా మిగిలిన లెంగ్త్‌కి వాటర్‌తో ఫిల్ చేసుకున్నామంటే మనకి స్ప్రే అయితే రెడీ అయిపోతుంది. ఈ స్ప్రేనైతే నేను మల్టీపర్పస్‌గా యూజ్ చేస్తాను. ఇంకా ఇక్కడితో లివింగ్ రూమ్‌లో ఉన్నవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవడము, ఇంకా అన్నీ కూడా నీట్‌గా సర్దుకోవడం కూడా అయిపోయింది. ఇంకిప్పుడైతే బెడ్‌రూమ్ దగ్గరికొచ్చాను. బెడ్‌రూమ్‌లో కూడా అన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసే హడావుడిలో ఇక్కడ తీసినవి అక్కడ, అక్కడ తీసినవి ఇక్కడ పిల్లలు, ఇంకా మనం కూడా పెట్టేస్తూ ఉంటాము. ఇంకా వాటన్నిటిని కూడా సర్దేసుకున్నాను. ఇదే స్ప్రేతో నేను వుడ్ ఫర్నిచర్‌ని కూడా క్లీన్ చేస్తున్నాను కదా! వుడ్ మీదయితే 1, 2 డ్రాప్స్ వరకు మాత్రమే ఏస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ స్ప్రే చేశామంటే చెక్కంతా కూడా పాడైపోతుంది కదా! అందుకని. అదైనా ఎందుకేస్తున్నానంటే ఇంకా డస్ట్ అంతా కూడా క్లీన్ అవుతుందని. లేదు అంటే మామూలుగానే క్లీన్ చేశామంటే ఇంకా ఆ డస్ట్ అంతా ఎగిరి వేరే ప్లేస్‌లో పడుతుంది. సో, అందుకని ఇంకా అలా క్లీన్ చేస్తున్నాననమాట. ఉదయాన్నే బెడ్ మీద నుంచి అందరూ లెగిసిన తర్వాత ఒకసారి బ్లాంకెట్స్ అన్నీ ఫోల్డ్ చేసుకొని, ఇంకా బెడ్ షీట్ కూడా ఒకసారి వేసేస్తాను. బట్ అంత ప్రాపర్‌గా సెట్ చేయననమాట. ఇంకిప్పుడు ఫ్రీ టైమ్ దొరుకుతుంది కదా! అందుకని ఇప్పుడు నాకు నచ్చినట్టుగా ఇలా నీట్‌గా సెట్ చేసుకుంటున్నాను బెడ్‌ని. బెడ్‌రూమ్‌లో బెడ్ ఒకటి నీట్‌గా ఉంది అంటే, మనం బెడ్‌రూమ్‌లోకి ఎప్పుడెళ్ళినా సరే బెడ్‌రూమ్ అంతా కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది కదా! ఇంకిప్పుడైతే కిచెన్‌లోకొచ్చానండి. కిచెన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంకా 100%లో చూసుకుంటే ఒక 60-70% పనంతా కూడా కిచెన్‌లోనే ఉంటుంది.
ఈరోజు లంచ్‌లోకి సోయా చిప్స్ ఇంకా టొమాటో కర్రీ చేశాను. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా! అందుకని అన్నీ కూడా సర్వ్ ఔట్ చేసేసుకుంటున్నాను. నాకైతే హెల్పర్స్ ఎవరు లేరండి. అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఎలాగో మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయి, ఇంకా పిల్లలు కూడా స్కూల్‌కెళ్ళిపోతే, ఇంకా ఒక్కదాన్నే అలా ఉంటూ ఉంటాను కదా! ఇంకా ఖాళీగా కూర్చొని చేసే పనేముంటుంది. ఇంకా ఫోను చూడటమో, టీవీ చూడటమే కదా! అలాంటివి కాకుండా ఇంట్లో ఇలాంటి పనులన్నీ చేసుకుంటే నేను కూడా ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటాను. సో, అందుకని ఇంకా హెల్పర్స్ అయితే ఎవరు లేరు. అన్నీ నేనే చేసుకుంటాను ఇలా నిదానంగా. అయినా మనకి ఎక్కువ పనులుండేదల్లా కూడా ఇలా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వరకే కదా! ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి మొదలుపెడితే ఆఫ్టర్‌నూన్ వరకు ఏదో ఒక పని అలా వస్తూనే ఉంటాయి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ టైమ్‌లో అయితే కొంచెం రెస్ట్ తీసుకునే టైం దొరుకుతుంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసినవి, తిన్నవి, ఇంకా లంచ్ ప్రిపేర్ చేసినవి ఇవన్నీ కలిపితే గిన్నెలైతే కొన్ని ఎక్కువే అవుతాయి. ఇంకిక్కడ చూస్తున్నారు కదా ఎన్ని అవ్వాయో ఇవన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకున్నానంటే ఇంకా కిచెన్ క్లీనింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకిప్పుడు గ్యాస్ స్టవ్‌ని, కౌంటర్ టాప్‌ని కూడా ఒకసారి స్ప్రే చేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఉదయాన్నే ఇవన్నీ కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా మనకి కిచెన్‌లో పనేముండదు. మనకెప్పుడైనా ఇంటిని శుభ్రం చేయడానికి తక్కువ టైం ఉంది, లేదా అలసటగా ఉంది, తర్వాత కంటిన్యూ చేద్దాంలే పనులన్నీ అనే ఫీలింగ్ కలిగినప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే హాల్ ఒకటి నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే బయట నుంచి ఎవరైనా గెస్ట్‌లు కానీ, ఫ్రెండ్‌లు కానీ ఎవరైనా వచ్చినా ఎక్కువ టైం స్పెండ్ చేసేది అంటే సిట్టింగ్ చేసేది హాల్‌లోనే కదా! అందుకని హాల్‌ని మాత్రం ఫస్ట్ సర్దుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే సడెన్‌గా ఎవరైనా మన ఇంటికొచ్చినా గానీ మనకి కూడా గిల్టీగా అనిపించదనమాట. అయ్యో! ప్రతిరోజు కూడా నీట్‌గా సర్దుకునేదాన్ని, ఈరోజు ఒకటి ఇలాగ ఉంచాను అనే గిల్టీనెస్ ఉండదు. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా మెల్లగా నిదానంగా చేసుకోవచ్చు హడావిడి లేకుండా. ఇంకా కిచెన్ గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్, ఇంకా సింక్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని అన్నీ కూడా ఇలా నీట్‌గా సర్దేసుకున్నాను. నేనైతే రూమ్స్ అన్నీ కూడా వారానికి 2, 3 సార్లయితే మాపింగ్ పెడతాను. ఇంకా ఇప్పుడు మాపింగ్ పెట్టుకునే ముందయితే ఇప్పుడు అన్నీ కూడా డస్టింగ్ చేశాను కదా! అందుకని ఒకసారి నీట్‌గా తుడిచేస్తున్నాను. ఇంకా రూమ్స్ అన్నీ కూడా మాపింగ్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నీట్‌గా తుడిచేసుకొని, ఆ తర్వాత మాపింగ్ పెట్టామంటే మాపింగ్ అయితే చాలా సింపుల్‌గా అయిపోతుంది. నేనైతే ఉదయం లెగిసిన వెంటనే కూడా ఒకసారి తుడిచేస్తాను. ఇంకా తర్వాత పనులు మొదలుపెడతాను. అదైతే నాకు అమ్మ దగ్గర నుంచి, అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి అలవాటయింది. వాళ్ళైతే ఉదయాన్నే అలాగే చేస్తారనమాట. ఎందుకంటే పాచి ఇంట్లో పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారనమాట. సో, అది అలా అలవాటయింది నాకు. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఒకసారి డస్టింగ్ చేస్తాను కదా! అప్పుడు కొంచెం ఇలా దుమ్మొస్తుంది. ఇంకా అదంతా కూడా ఒకసారి తుడిచేసుకుంటాను తర్వాత. ఇంకా ఇలా ఇప్పుడు క్లీన్ చేసిన ఇల్లయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఇలా నీట్‌గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినా గానీ ఇంకా అల్లరి చేయరు వాళ్ళు. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడం, చదువుకోవడం, తినడం, పడుకోవడం అన్నట్టుగానే ఉంటారు. సో, అందుకని ఇంకా నెక్స్ట్ డే వరకు కూడా ఇలా తుడుచుకోవాల్సిన పనుండదు. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో అయితే పైపైన అలా తుడిచేసుకుంటే సరిపోతుంది. ఈరోజు ఉదయాన్నే వర్షం అయితే చాలా గట్టిగా వచ్చింది. అందుకని బాల్కనీ కూడా శుభ్రం చేయలేదు. ఇంకా బాల్కనీ ఒకసారి కడిగినా గానీ, ఇంకా మళ్ళీ వర్షం వాటర్ అంతా కూడా అక్కడికే వస్తుంది. అందుకని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను ఇంకా బాల్కనీ కూడా. ఇప్పుడు బాల్కనీనైతే కడిగేస్తున్నాను మాప్ పెట్టకుండా. ఎందుకంటే దుమ్ము ఇదంతా కూడా చాలా ఎక్కువొచ్చేసింది. సో, అందుకని ఒకసారి కడిగేసుకుంటున్నాను నీట్‌గా. మనం ఉంటున్నది రెంట్ హౌస్‌లోనా, ఓన్ హౌస్‌లోనా ఇలాంటివన్నీ పక్కన పెడితే, ఇందులో మనం ఉంటున్నాం కాబట్టి ఇది మన ఇల్లు, మన సొంతం అన్నట్టుగానే ఫీల్ అవ్వి అన్నీ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంటిని ఎంత శుభ్రంగా, ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తామో, దాన్ని బట్టి మన హెల్త్, ఇంకా మన థాట్స్ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి కదా! ఇంటిని ఎంత నీట్‌గా పెట్టుకుంటే, మన థాట్స్ ఇవన్నీ కూడా అంతే ప్లెజెంట్‌గా, మనసుకి కూడా చాలా ప్రశాంతంగా, ఇంకా చాలా పాజిటివ్‌గా కూడా అనిపిస్తుంది కదా! మేముంటున్నదైతే రెంట్ హౌసేనండి. 1 బీహెచ్‌కే ఫ్లాట్ మాదైతే. ఆల్రెడీ హోమ్ టూర్ వీడియో కూడా చేశాను. కావాలి అంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి.
బాల్కనీ శుభ్రం చేసుకోవడం, ఇంకా ముగ్గులు పెట్టుకోవడం కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు రూమ్స్ అన్నీ మోపం పెట్టుకోవడానికి వాటర్ తెచ్చుకున్నాను. ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇంకా సర్ఫేస్ క్లీనర్ ఉంటుంది కదా! అది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 కప్స్ వరకు. రూమ్స్ మాపు పెట్టుకునే వాటర్‌లో పసుపు వేస్తున్నారు కదా! ఆ పసుపు వేయడం వల్ల ఫ్లోర్ అంతా కూడా పసుపుగా అయిపోతుంది కదా! అని ఒకరు కామెంట్ పెట్టారు. బట్ అలాగే ఏమవ్వదండి. ఎందుకంటే మనం వేసేది చాలా తక్కువ పసుపే కాబట్టి అలాగే ఏమవ్వదు. ఇక్కడ మీకు కూడా చూపిస్తాను తర్వాత ఫ్లోర్ అంతా క్లీన్ చేసిన తర్వాత. అలా అయినా ఎందుకు వేస్తాను అంటే ఇంకా పసుపు గురించి అందరికీ తెలిసిందే కదా! కొంచెం పాజిటివిటీ కోసం ఇంకా ఇంట్లో ఎలాంటి క్రిములు రాకుండా ఉంటాయని పసుపయితే వేస్తూ ఉంటాను. ఇంకా అది కూడా చాలా తక్కువే వేస్తాను. నేనైతే రూమ్స్‌ని మాపింగ్ పెట్టేటప్పుడు ఇలా హాల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అదైతే పూజా మందిరం. ఇంక అందుకని అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. ఇంకా రూమ్స్ మాపింగ్ పెట్టుకునే వాటర్‌ని కూడా 2, 3 సార్లయినా చేంజ్ చేసుకొని అప్పుడే మాపింగ్ పెట్టాలి. లేదు అంటే ఎక్కడ మురికి అక్కడే ఉండిపోతుంది. మన ఇంటికి ఎవరైనా సడెన్‌గా వస్తున్నారు అంటే కింద మీద పడి మరి అన్ని పనులు కూడా చేసేస్తాం. ఇంకా అలా కాకుండా ఇంటిని ఎప్పుడు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఆ అవసరమే ఉండదు కదా! ఇంట్లో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు రిలాక్సింగ్‌గా. ఇంకా ఈ పనులన్నీ చేసుకోవడానికి అంటే ఎలాంటిది ఇంట్లో క్లీనింగ్ పనులు కానీ, అన్నీ సర్దుకోవడం ఇలాంటి పనులన్నీ చేసుకోవడానికి మనకి ఒక 30-40 మినిట్స్ కన్నా టైం ఏమి ఎక్కువ పట్టదు. బట్ మనం అనుకుంటామంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. ఇవన్నీ చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది అలా అని. బట్ అలా ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 30-40 మినిట్స్ కన్నా. ఇక్కడితో ఇలా నా క్లీనింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా వీడియో కూడా ఎండ్‌కొచ్చేసిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. అలాగే ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవడానికి ఈ వీడియో ఎంతో కొంత మోటివేట్ చేస్తుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.